దేవుని యొక్క వాగ్దానములను విందాము. రాబోవు కాలమందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనము. భూమియు దాని సంపూర్ణతయు ప్రభునివైయున్నవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనము. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము. దేవుని ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. మీరు ఏమి చేసినను ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23:1వ వచనం. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనము. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనము. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కీర్తనలు 103వ అధ్యాయం 4వ వచనము. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. కీర్తనలు 118వ అధ్యాయం 6వ వచనము. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనము. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనము 23వ వచనము. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. కీర్తనలు 6వ అధ్యాయం 9వ వచనము.
మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చెయ్యును. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనము. ఎవరి భయమును లేకుండా నిమ్మళించి నెమ్మది నొందును. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనము. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. కీర్తనలు 19:9వ వచనము. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. కీర్తనలు 18వ అధ్యాయం 16వ వచనము. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. కీర్తనలు 3వ అధ్యాయం 8వ వచనము. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతలు 15వ అధ్యాయం 8వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. కీర్తనలు 20వ అధ్యాయం 2వ వచనము. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. కీర్తనలు 40వ అధ్యాయం 11వ వచనము. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. కీర్తనలు 23వ అధ్యాయం 3వ వచనము. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచుదను. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనము. యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. దేవుడి మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మనకు తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్.